ఏపీ మద్యం కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీకి చెందిన నారాయణస్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. పుత్తూరులోని ఆయన నివాసంలో సోదాలు చేస్తోంది. ఇక ఈ కేసును సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కాసేపట్లో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది. నారాయణస్వామి ఆధ్వర్యంలోనే ఎక్సైజ్ డీల్స్ పై సంతకాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఏపీ మద్యం కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీకి చెందిన నారాయణస్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. పుత్తూరులోని ఆయన నివాసంలో సోదాలు చేస్తోంది. ఈ కేసును సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. కాసేపట్లో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది. నారాయణస్వామి ఆధ్వర్యంలోనే ఎక్సైజ్ డీల్స్ పై సంతకాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. ఇటు ఏపీలో జరుగుతున్నటువంటి ఇక లిక్కర్ స్కామ్ అయితే మాత్రం రోజుకు ఒక మలుపు కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తాజాగా వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి నారాయణ స్వామి ఇంట్లో అయితే మాత్రం సిట్ అధికారులు అయితే తనిఖీలు కూడా చేపడతా ఉన్నారు. ఇక పుత్తూరులో తన నివాసంలో అయితే మాత్రం యొక్క సోదాలు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే సిట్కి సంబంధించి అయితే మాత్రం చాలా లోతుగా అయితే దర్యాప్తు కూడా చేస్తూనే ఉంది. ఇక తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఒత్తిడితోనే ఒక మద్యం పాలసీ పైన కూడా సంతకం చేశారనేసి కూడా అధికారులు అయితే అనుమానిస్తా ఉన్నారు. అంటే అప్పట్లో అయితే మాత్రం ఇక ఎక్సైజ్ మినిస్టర్ గా కూడా డిప్యూటీ సీఎం గా కూడా అయితే మాత్రం నారాయణ స్వామి అయితే పనిచేశారు. ఒక మద్యం సంబంధించి అయితే ఒక ఎక్సైజ్ మినిస్టర్ గా కూడా నారాయణ స్వామి అయితే పనిచేసింది. దీంట్లో దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ పేమెంట్ రద్దు చేసి ఒక క్యాష్ రూపంలో తీసుకునేటువంటి ప్రక్రియను కూడా తనే మాన్యువల్ గా కూడా మార్చారు అనే దానిపైన అయితే మాత్రం ఇప్పటికే ఒక సోదాలు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఒక లిక్కర్ పాలసీకి సంబంధించి పైన కూడా ఇప్పటికే చాలా క్వశ్చన్స్ అయితే మాత్రం సిట్ అయితే మాత్రం అడుగుతా ఉంది. ఇప్పటికే ఆర్డర్స్ లో ఉన్నటువంటి ఆన్లైన్ విధానాన్ని కూడా తొలగించి మాన్యువల్ విధానాన్ని తేవడం పైన అయితే మాత్రం ప్రధానంగా అయితే కూడా అడుగుతున్నారు. ఇక డిజిటల్ చెల్లింపులు జరపకుండా క్యాష్ ను మాత్రమే తీసుకునే విధంగా కూడా దీనిపైన ఒత్తిళ్లు అయితే చాలా ఉన్నాయి. దానిపైన దీనికి సంబంధించినటువంటి అధికారులు అంటే అప్పుడు వైసీపీ హయాంలో అయినా మినిస్టర్ గా పనిచేసినప్పుడు దీనికి సహకరించినటువంటి అధికారుల పైన కూడా అయితే మాత్రం చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఒక ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి ఏ మార్పులకి మినిస్టర్ గా అప్పుడు సంతకాలు అయితే పెట్టారు, ఏ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు సిట్ అధికారులు అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా సిట్ కార్యాలయానికి తరలించి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా జరగనున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇప్పటికే పుత్తూరులో ఉన్నటువంటి తన నివాసం దగ్గర అయితే మాత్రం సిట్ అధికారులు అయితే నారాయణ స్వామిని అయితే మాత్రం అదుపులోకి తీసుకొని గత వైసీపీ యొక్క మద్యం కుంభకోణం పైన అయితే మాత్రం ఇప్పటికే చాలా క్వశ్చన్స్ అయితే కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకి సంబంధించి కూడా సిట్ అధికారులు మరింత లోతుగా కూడా దర్యాప్తు చేయాల్సిందనేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక అప్పట్లో అయితే మాత్రం నారాయణ స్వామి అయితే డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు, అట్లే ఎక్సైజ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే నా నుంచి అయితే మాత్రం ఎటువంటి అంటే అప్పుడు మాత్రం వేరే అధికారుల నుంచి కూడా నాకు ఎక్కువగా కూడా ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ తోనే ఇవంతా కూడా చేశానన్ను కూడా నారాయణ స్వామి కూడా అన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక ఇప్పటికి తన ఇంటి దగ్గర అయితే మాత్రం మొత్తం అంటే ఇప్పటి వరకు తన మంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కుంభకోణం సంబంధించి అయితే మాత్రం ఎటువంటి లావాదేవీలు జరిపారు, దానికి సంబంధించినటువంటి ఒక జీవోలో ఉన్నటువంటి వాటిని ఎలా చేంజ్ చేశారు అన్న దానిపైన అయితే మాత్రం సిట్ అయితే మాత్రం లోతుగా కూడా ప్రశ్నిస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి అయితే మాత్రం కీలకమైనటువంటి నేతలు, వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కూడా యొక్క మాజీ మంత్రి అయినటువంటి నారాయణ స్వామిని కూడా ఈ రోజు అయితే మాత్రం సిట్ అధికారులు వాళ్ళ ఇంటికి రావడం, ఒక హఠాత్తుగా కూడా తనకి వాళ్ళ ఇంటికాడికి వచ్చి మొత్తం అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే నేపథ్యంలో ఇక పుత్తూరు నుంచి కూడా సిట్ ఆఫీసుకు కూడా తనకి తరలించి అక్కడ కూడా పూర్తి విచారణ అయితే జరపాలనే చర్య చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి
మొత్తం అంటే అభిమానులు కూడా కొంతమంది కార్యకర్తలు కూడా నారాయణ స్వామి ఇంటి వద్దకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు నారాయణ స్వామిని సిట్ అధికారులు ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఒక డిజిటల్ పేమెంట్స్ ని కానీ అలాగే ఒక మాన్యువల్ పేమెంట్స్ కి ఎలా సంతకాలు పెట్టారు, దీని వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు దీనికి సహకరించారు అన్న దానిపైన అయితే మాత్రం పూర్తిగా అయితే ఇప్పటికే విచారణ అయితే చేపట్టుతా ఉన్నారు. ఇక ఎక్సైజ్ శాఖకు సంబంధించి మినిస్టర్ లో ఉన్నప్పుడు ఒక మద్యానికి సంబంధించినటువంటి అంటే ఈ ఆర్డర్స్ కూడా వచ్చి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆర్డర్ ని మాన్యువల్ గా మార్చడం, దానిపైన ఒక డిజిటల్ పేమెంట్స్ అన్ని కూడా రద్దు చేసి మాన్యువల్ పేమెంట్ మార్చడం, ఆ ఒక అమౌంట్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్న దానిపైన దీని వెనకాల ఎవరున్నారు, ఈ యొక్క పేమెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒక అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని అయితే మాత్రం ప్రశ్నిస్తా ఉన్నారు సిట్ అధికారులు అయితే మాత్రం. ఇక మరికొద్ది సేపట్లో కూడా తనని అరెస్ట్ చేసే విధంగా కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఒక వాతావరణం కూడా కొద్దిగా టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. దీంతో పాటు ఇప్పుడు నారాయణ స్వామి కూడా అరెస్ట్ అవుతారన్నది ఇప్పటికి కన్ఫామ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక కొద్దిసేపట్లోనే అధికారులు కూడా వారిని సిట్ అధికారులు అయితే మాత్రం తన ప్రధాన కార్యాలయానికి కూడా తరలించి అక్కడ పూర్తి విచారణ కూడా చేపట్టాలి అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి సంబంధించి అయితే మాత్రం తన ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కానీ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తను చేసినటువంటి ఏ ఫైల్స్ మీద ఆర్డర్స్ కి సంతకాలు పెట్టారో ఆ జీవోకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో దాన్ని మాన్యువల్ గా మార్చినటువంటి ఒక డిజిటల్ పేమెంట్ కి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా అధికారులకి అయితే తెలుస్తా ఉంది. వీటన్నిటి వెనక కూడా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అయితే ఉన్నారు. దీంతో అప్పుడు మంత్రిగా ఉన్నాను కాబట్టి తనే మాత్రమే దీంట్లో సంతకాలు అయితే పెట్టాను, నాకైతే ఎటువంటి సంబంధం లేదనేసి కూడా ఇంతకు ముందే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే మిథున్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించినప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించి అయితే మాత్రం మినిస్టర్ గా ఉన్నప్పుడు మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చాయి, దానికి సంబంధించినటువంటి కాపీలకైతే మాత్రమే నేను సిగ్నేచర్స్ అయితే పెట్టాను, కానీ దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా నాకైతే సంబంధం లేదనేసి ఇంతకు ముందుగా కూడా ఇచ్చారు. దానివల్ల కూడా ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ నారాయణ స్వామిని అయితే మాత్రం చాలా లేట్ గా కూడా సిట్ అధికారులు అయితే సంప్రదించాల్సింది వచ్చింది. ఇక ముఖ్య నేతలతో పాటుగా నారాయణ స్వామి కూడా దీంట్లో పాలు పంచుకోవడం కూడా సిట్ అధికారులు అయితే గమనించారు. సో దీనికి సంబంధించే ఈ రోజు పుత్తూరులో తన నివాసంలో కూడా అకస్మాత్తుగా కూడా ఒక రైడ్ చేసి తన దగ్గర ఉన్నటువంటి కీలక డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది వైశాలి. అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణలో డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా, అంటే ఏమైనా ఆధారాలు సేకరించారా, అంటే అరెస్ట్ చేయగలిగేంత ఆధారాలు సేకరించారా? వైశాలి అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం సిట్ అధికారులు తన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితం కూడా వాళ్ళ ఇంట్లోనే తనని పర్సనల్ గా కూడా తన ఒక్కరినే మాత్రమే ఈ యొక్క విచారణకు సంబంధించి అయితే మాత్రం అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి అయితే మాత్రం కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక క్వశ్చన్ కి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క స్కామ్ కి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు, దాదాపుగా మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జస్ట్ నేను ఒక మినిస్టర్ గా మాత్రమే దాన్ని సిగ్నేచర్స్ అయితే చేశాను తప్ప దానికి నాకు ఎటువంటి సంబంధాలు లేవు. దీని వెనక ఉన్నటువంటి నాయకులకి దీనికి పూర్తి బాధ్యతలు కూడా వైసీపీ ఉన్నటువంటి కీలక నేతలు మాత్రమే వ్యవహరించాల్సింది ఉంటుంది అనేసి కూడా సిట్ అధికారులు కూడా చెప్పినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక ఇప్పుడు దొరికినటువంటి ఆధారాలతో ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేస్తారు అన్న ఒక అంచనా అయితే మాత్రం ఉంది. దానివల్లనే పుత్తూరులో సంబంధించినటువంటి నారాయణ స్వామి ఇంటి దగ్గర అయితే మాత్రం కొద్దిగా వాతావరణం కూడా టెన్షన్ గా కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇక నారాయణ స్వామిలో కానీ అరెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటే తప్ప నారాయణ స్వామిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపట్టలేనటువంటి సిట్ అధికారులు అన్ని పక్కాగా తీసుకున్న తర్వాతనే తనని కూడా సిట్ కార్యాలయానికి తరలించి అక్కడ కూడా విచారణ జరిపి కూడా తనపైన రిమాండ్ కూడా పంపిస్తారనేసి ఇప్పుడు దాదాపుగా ఒక వారం నుంచి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ గా కూడా మారింది. ఈ రోజు సడన్ గా పుత్తూరులో ఉన్నటువంటి తన నివాసం దగ్గరే రావడం, కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం, దీని ద్వారా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి అంచనాలు అయితే కూడా కనిపిస్తున్న నేపథ్యంలోనే అక్కడికి ఇప్పటికే
స్థానికంగా ఉన్నటువంటి అంటే మాజీ కార్పొరేటర్లు కావచ్చు, ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరుగుతుంది. ఇక అరెస్ట్ చేసిన తర్వాత కూడా అక్కడ కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దానికి సిట్ అధికారులకైతే మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, అలాగే తన ఫోన్లు కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. ఒక ట్రాన్సాక్షన్స్ అయితే ఎట్లా జరిగాయి, ఆ ట్రాన్సాక్షన్ అంటే అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా పెద్ద మొత్తంలో కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి, దానికి సంబంధించినటువంటి వాటిని, అలాగే ఇప్పటి వరకు నారాయణ స్వామి దగ్గర పనిచేసినటువంటి ఇద్దరు పిఎల్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పిఏ అయితే మాత్రం తన దగ్గర మేనేజర్ అని చెప్తాను, తనను కూడా అదుపులోకి తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి విచారణ కూడా చేపట్టి దాని దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా తీసుకోవాలనేసి అయితే మాత్రం చూస్తా ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ప్రస్తుతం నారాయణ స్వామికి ఉన్నటువంటి ఇద్దరు పిఎలతో పాటుగా నారాయణ స్వామిని కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేష్.